వాళ్ళ సాతానుని గురించి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, ఒక దేవుని బిడ్డ ఆలోచన చేయవలసిన రీతిగా ఆలోచన చేయం. ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుడు సాతాను యొక్క బలాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. ఏ విధంగా చూపిస్తాడు? దావీదు గొల్యాతును చూసినట్లుగా. గొల్యాతు నిజంగా బలవంతుడే, చాలా బలవంతుడే. 6 మూరల జనుడు, ఎత్తుండేటువంటి వాడు, 10 అడుగుల ఎత్తుంటాడు ప్రేమైనటువంటి వాళ్ళారా. అయితే దేవుని వాక్యం చెబుతుంది కదా, దావీదు అంటాడు వీడంతటి వాడు అన్నాడు. అంటే అతని మీద నిలిచిన ఆత్మ అభిషేకం గొల్యాతును ఎంత మరుగుజ్జుగా చూపించింది. ఇన్ ద సేమ్ వే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ లోకాధికారి వచ్చి చుట్టున్నాడు, వాడితో నాకు ఏ సంబంధం లేదు. చూడు దేవుని వాక్యంలో లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పట్ట చూచితిని, ఇదిగో పాములను తేలును త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఈ భాగంలో గమనిస్తే దేవుని వాక్యం చెబుతుంది, ఇదిగో సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడ్డం నేను చూచాను అని చెబుతూ, ఇదిగో పాముల మీద తేళ్ల మీద మీకు అధికారం ఇస్తుంటున్నాను అని చెబుతూ శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తుంటున్నాను అంటున్నాడు. ఏంటి ప్రియమైన వాళ్ళారా, సాతాను మెరుపులాగా దిగడం ఏంటి, పాముల మీద తేళ్ల మీద అధికారం ఏంటి? ఒకరితో సాతాను దేవుని బిడ్డలను బాధ పెట్టేదానికి కొన్నిటిని వాడటం ప్రారంభిస్తాడు. అదొక సర్పము కావచ్చు, లేకపోతే ప్రియమైనటువంటి వాళ్ళారా ఇంకొకటి ఏదైనా ఒక భయంకరమైనటువంటి సంభవం కావచ్చు. ఎ ఫ్యూ వీక్స్ బ్యాక్ వెల్లటూరు నుంచి ఒక ఫ్యామిలీని తీసుకొని వచ్చినారు. ఆ యొక్క కుటుంబంలో పుట్టినటువంటి పసిబిడ్డ, ఒకవేళ మంత్స్ బేబీ ఉండవచ్చు, ఆ యొక్క చిన్న బిడ్డకి తేలు కుట్టడం అనేది జరిగింది. ప్రియమైన వాళ్ళారా, పసిపిల్లలకు తేలు కుట్టినట్లయితే వాళ్ళు బ్రతకడం ఇంపాసిబుల్. దట్స్ ఆల్, అంతే. ఎంత చిన్న వయస్సు అయితే ఆ తేలు కుట్టినప్పుడు కలిగేటువంటి ప్రమాదం అంత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క తేలు యొక్క విషం ఆ యొక్క చిన్న శరీరానికి మించింది, తప్పకుండా డేంజర్ అయితే చచ్చిపోతారు. ఎక్కడైనా జరుగుతుంది. రాత్రి నేను భోంచేసేటువంటి సమయం, ఆ సమయంలో తీసుకొని వచ్చిన భోంచేసిన తర్వాత నేరుగా వెళ్ళినాను. చూడగానే నాకు జ్ఞాపకానికి వచ్చింది మా యొక్క ఇంటిలో దేవుడు జరిగించినటువంటి అద్భుతం. జద్ది విషయంలో ప్రభు చేసినటువంటి సూచక క్రియ జ్ఞాపకం చేసుకున్నాను. అంతకంటే చిన్న వయస్సు అండి, మంత్స్ బేబీ, అంతే. అయితే ప్రార్థన చేయగా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు జరిగించినటువంటి అద్భుతం వర్ణించలేమో అండి. బైబిల్లో చూసినట్లయితే ఈ సాతాను కొన్ని సందర్భాల్లో పాములను తేళ్లను వాడటం ప్రారంభిస్తాడు. అంతేకాదు మనుషులు కూడా ఉంటారండి, జస్ట్ లైక్ పాముల్లాగా. ఆ యొక్క పాము కాటేస్తే నొప్పి ఉండదు, విషము ఎక్కి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దెబ్బతీస్తుందండి. తేలు కుట్టినట్లయితే నొప్పి విపరీతంగా ఉంటుంది, కొన్నిసార్లు ఒకవేళ ప్రమాదం కావచ్చు. అంటే సాతాను కొన్ని సందర్భాల్లో మనుషులను వాడడం ప్రారంభిస్తాడు. అతి భయంకరమైనటువంటి వార్తలు పుట్టించడం, అతి భయంకరమైనటువంటి రూమర్స్ పుట్టించడం. ప్రియమైన వారలారా, ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని బిడ్డలు ఎప్పుడు రూమర్స్ పుట్టించకూడదు. బైబిల్లో వ్రాయబడింది లేని వార్త పుట్టించకూడదని వ్రాయబడింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పుకార్లు పుట్టించడం దేవుని బిడ్డల జీవితంలో దేవుని సంకల్పం కాదు. అది అత్యంత ప్రమాదకరమైంది. అవునండి. మూడవదిగా గమనిస్తే యేసుప్రభు అంటున్నాడు, అంతేకాదు శత్రువుకు ఎంత బలం ఉందో ఆ యొక్క శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తుంటున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప సంగతి! శత్రువు యొక్క బలం ఎంత వర్ణించలేము అండి. ఆ యొక్క సాతాను యొక్క బలం ఆకాశమును తోకతో ఈడ్చివేశాడంట 3వ వంతు నక్షత్రాలు. ఆ మాట చూడండి, ఒక్కొక్క నక్షత్రాన్ని కొట్టుతూ వెళ్ళలా, ఒక్కొక్క నక్షత్రము చుట్టూ తన యొక్క తోక దిప్పి ఒక్కొక్క నక్షత్రాన్ని కిందికి లాగినట్లుగా బైబిల్ లేదు. ఒకేసారి 3వ వంతు నక్షత్రాలు తోకతో అట్లా ఈడ్చివేసినాడు. అంత బలం. బట్ బైబిల్ సేస్, దేవుని బిడ్డలను గురించి రాయబడింది, శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తుంటున్నారు. ఇంతకీ సాతాను ఎక్కడ ఉంటున్నాడు? బైబిల్లో చూస్తే ప్రభు అంటున్నాడు, ఇదిగో సాతాను మెరుపు వలె ఎక్కడి నుంచి పడుతున్నాడంటే ఆకాశము నుండి పడుతుంటున్నాడు. వాడు ఎక్కడో లేడు, ఇంకొక లోకంలో లేడు, ఇంకొక చోట లేడు, ఇంకొక లేకపోతే 3వ ఆకాశం 4వ ఈ విధంగా కాదు, కానీ వాడు ఉండేది ఒక చోటే అండి. వాడి పరిధి అంతా చాలా లిమిటెడ్ పరిధి. ఇదిగో ఆకాశం, ఆకాశంలో మెరుపు వస్తుంది కదా, అట్లాగే చూస్తుంటున్నాను. మరి మెరుపులు వచ్చేటువంటి ఆకాశం ఎంత దగ్గర ఉంటుంది? విమానంలో ఒక వ్యక్తి బయలుదేరితే 15 నిమిషాలు విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత మెల్లిగా మేఘాలు కనపడడం ప్రారంభిస్తాయి. 15 మినిట్స్ చాలండి. ప్రియమైన వాళ్ళారా, మేఘాలు కనిపించేటువంటి ఆకాశంలోనే మెరుపులు ఉంటాయి. ఇప్పుడు
ఇప్పుడు దేవుడు చెప్తుంటున్నాడు, సాతాను మెరుపులాగా ఆకాశం నుండి పడ్డం నేను చూస్తుంటున్నా. ఓ సాతాను, నీవు ఎక్కడ ఉంటున్నా? క్యాన్ వీ సే దట్ యు ఆర్ ఎవ్రీవేర్? మన దేవుడు ప్రతి చోట ఉంటున్నాడు. ఇర్మియా 23:24 చూసినట్లయితే, నేను సమీపమున ఉండే దేవుడనేనా, దూరమున ఉండే దేవుడను కానా? ఇదిగో భూమి ఆకాశములంతా నేను ఉన్నవాడు. ఎక్కడ కూడా దేవుడు ఉంటున్నాడు. అయితే సాతానంట ఎక్కడున్నాడు? ఆకాశంలో మాత్రమే ఉంటున్నాడు. వాని యొక్క పవర్ తక్కువ అండి, వాని యొక్క పరిధి తక్కువ. ప్రియమైన వారలారా, వాక్యంలో గమనిస్తే చూడండి, తిరిగి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మళ్ళీ అదే మాట. ఎక్కడున్నారంటే ఈ దురాత్మలు ఆకాశ మండలం మంది ఉంటున్నారు. దట్స్ ఆల్, అంతే. వారి యొక్క పరిధి ఎంత? ప్రభువైనటువంటి వారలారా, దేవుడు కలగజేసినటువంటి యొక్క ఎవరు వర్ణించలేనటువంటి విశ్వం అనేటువంటిది ఉంది. ఆ పరిధంతా కాదు, వీడు ఉండేది ఒక్క చోటనే, ఆకాశ మండలంలో విని దూతలు ఉండడం ప్రారంభిస్తారు. ఫర్దర్ చూద్దాం దేవుని వాక్యంలో గమనిస్తే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం నుంచి చూద్దాం. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. ఈ భాగం